తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. 2 ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను తెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసి మంజరులు అత్యంత శ్రేష్టమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి మొక్కకు ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి ఈ మంత్రాన్ని చదువుతూ పూజాభావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను తెంపాలి. దీనివలన పూజాఫలం 1,00,000 రెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది. మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవప్రియ చినోమి కేశవ స్వార్థే వరదా భవ శోభనే త్వదంగ సంభవైః పత్రై పూజయామి యదాం హరిం తదా కురు కురు పవిత్రాంగి కలోం ముల వినాశిని. శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీమాత, నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతము నుండి జన్మించిన ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రియమైన తులసీమాత, ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను తెంపుతున్నాను. నాకు అభయము నీవు శుభకరి. నీ శరీరము నుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లి, నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయము. పూజ చేసిన తర్వాత ఒక తులసీ దళాన్ని అచ్యుతానంద గోవింద అని స్మరిస్తూ నోట్లో వేసుకుని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసీ దళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి. రాబోయే రోగాలు నిరోధించబడతాయి. తులసిని స్త్రీ కోయకూడదు, పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచకూడదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోటకట్టి పూజించే తులసి నుంచి తుంచకూడదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలననే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రశస్తము. తులసిగా శ్రీ మహాలక్ష్మి స్వయంగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసీ దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను ఉంచవలెను. పవిత్ర దినములలో తులసి కోయకూడదు. గోళ్లతో తుంచకూడదు. సూర్యాస్తమయము తర్వాత తులసి కోయకూడదు. మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి వేళలో కాని తులసిని తుంచకూడదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరి గృహములో తులసి మొక్క ఉంటుందో వారి గృహం తీర్థ స్వరూపముగా ఉంటుంది. తులసీ దళాలతో శివకేశవులను పూజించిన వానికి మరలా జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు. నర్మదా నదిని చూడటం, గంగా స్నానము చేయడము, తులసీవనాన్ని సేవించటం ఈ 3 సమాన ఫలములను ఇస్తాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చాతుర్మాస దీక్ష కావున ఈ సమయంలో తులసి మొక్కను చోటు మార్చి పాతరాదు. తులసి సన్నిధానమునందు విష్ణుమూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయకూడదు, పురుషులు మాత్రమే కోయవలెను. తులసి ఆకును కోసిన లగాయత్తు 1 సంవత్సరము, మారేడు 3 తామర పూలు 7 రోజుల వరకు పూజకు పనిచేస్తాయి. తులసీమాల ఎక్కువగా రాముడికి, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బుద్ధిని, మనస్సును ప్రశాంతంగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగదాయకం. తులసీమాలను ధరించటం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టు మీద అధికంగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలవదు. కనుక పసుపు, కుంకుమ, అక్షింతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం. స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయకూడదు, పురుషుల చేతనే కోయించాలి. ఆ పురుషులు కూడా బహుళపక్షంలోని అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథులలో కాని, పౌర్ణమి నాడు కాని, ఉభయపక్షాలలో ఏకాదశి, ద్వాదశి తిథులలో కాని, ఆది, మంగళ, శుక్రవారాలలో కాని అస్సలు కొయ్యకూడదు. ద్వాదశి నాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కొయ్యకూడదు. ఆకుల్లోకి కానీ ఏదైనా ప్లేట్లోకి కానీ కొయ్యాలి. తులసీ దళాలను ఒట్టి నేల మీద ఉంచకూడదు. గమనిక: తులసి మొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోనూ పూజ చేయండి.